ఈ గొల్లిగాడు తెలుసు కదా, ఒకప్పుడు జిమ్ వీడియోస్ చేస్తూ అమ్మాయిలను తిట్టేవాడు. ఇప్పుడు ఏకంగా అమ్మాయిలని మోసం చేస్తూ దొరికిపోయాడు పూమగాడు. ఇప్పుడు ఆ రోజే వద్దనేసుకుంటే మేము కూడా ఎవరికి చెప్పం. ఇప్పుడు అందరికీ చెప్పేసాం 10వ తారీఖు పెళ్లి అంటే 8వ తారీఖు ఇంట్లో వచ్చి చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, ఏడ్ చేసుకుంటారు, అది చేసుకోండి అనేసుకొని కేసు పెట్టుకోండి అది ఇది అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందరూ. సిగ్గుందారా నీకు? పెళ్లి చేసుకుంటా అని చెప్పిందే కాక మళ్ళీ తక్కువ క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని గప్పాలు దెంగి ఆ అమ్మాయిని బెదిరిస్తావా? మళ్ళీ ఇలాంటి ఎర్రిపూకు ఈ 2,50,000 మంది ఎర్రిపూకులకి సలహాలు ఇస్తాడు నా లవడా. మీకు కట్నము అడ్వాన్స్ ఇస్తాము అనేసుకొని వెళ్తే నేను పెళ్లి చేసుకొని మీరు ఏడ్ చేసుకుంటారు చేసుకోండి, నాకైతే పెళ్లి వద్దు, కేసే కావాలి, నాకు కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కోన్ రవికుమార్ గారు మాకు తెలుసు అది ఇది అనేసి వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించేసి మొత్తానికి పెళ్లి డేట్ తప్పించేశారు. రే పాపం రా, నీకంటే సిగ్గు ఇజ్జత్ లేదు మొగన్వని చెప్పుకునే మాడగాడివి. ఊర్లో ఎలా అయినా తిరుగుతావు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? పెళ్లి పీటల పైన కూర్చోవాల్సిన అమ్మాయిని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నావు. అయినా లవ్ చేసినప్పుడు గుర్తుకు రాని క్యాస్ట్ పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుకొచ్చిందారా నీకు గొల్లిగా? ఇప్పుడు అనండ్రా అస్తల విస్తా అని కమెంట్ సెక్షన్ లో పూకీస్.